రీల్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 10% రెంట్ వస్తుందని ఎవరైనా చెప్పారా? ఇది కానీ నమ్మితే మీరు డేంజర్లో పడుతున్నట్టే. ఈ హిడెన్ రిస్క్ మీ క్యాపిటల్ని తినేస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. రీల్స్ అంటే కేవలం రియల్ ఎస్టేట్ అసెట్ కాదు, ఇది ఒక ఫైనాన్షియల్ పేపర్ అసెట్. దీంట్లో 3 మేజర్ రిస్క్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఇంట్రెస్ట్ రిస్క్. ఆర్బీఐ 1% ఇంట్రెస్ట్ పెంచితే మీ రేట్ 10% వరకు డ్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు అందరూ బాండ్ మార్కెట్ వైపు వెళ్తారు. అప్పుడు మీ రియల్ అసెట్ పేపర్ వాల్యూ తగ్గిపోవచ్చు. నంబర్ 2, వాలెట్ డేంజర్. ఇన్వెస్ట్ చేసే ముందు వాలెట్ చెక్ చేశారా? ఈ పర్సంటేజ్ తక్కువ ఉంటే టెనెంట్ ఎప్పుడైనా ఖాళీ చేయొచ్చు. రిమెంబర్, నో టెనెంట్ ఈజ్ జీరో డివిడెండ్. ఈ వాలెట్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 3, ప్రైస్ మ్యానిపులేషన్. ఈ రీట్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ డ్యామేజ్ అయినా, ప్రైస్ మ్యానిపులేషన్ అయినా మీ రీట్స్ వాల్యూ తగ్గిపోవచ్చు. దీనినే మార్కెట్ రిస్క్ అంటారు. అందుకే రీట్స్లో కాషియస్గా ఇన్వెస్ట్ చేయండి. రిటర్న్స్ కావాలంటే వాళ్ళే అండ్ లొకేషన్ చెక్ చేసుకున్నాకే ఇన్వెస్ట్ చేయండి. ఈ రియాలిటీ చెక్ మీకు నచ్చితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.